హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ సీరియల్లో రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా వేదవతితో ఎలాగైనా హైదరాబాద్ ట్రిప్కి సాగర్ నేను వెళ్ళేలా చేయమని వేదవతిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక వేదవతి కూడా సరే అని ఎలాగైనా రామరాజుని ఒప్పిస్తాను అని చెప్తుంది. ఇదంతా కూడా వల్లి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. అంటే నన్ను కాదని మీరు ముగ్గురే మాట్లాడుకుంటారా? చూస్తాను ఎలా ఈ నర్మద మొగుడుతో కలిసి హైదరాబాద్కి వెళ్తుందో నేను చూస్తాను అని వల్లి కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే అందరూ కూడా భోజనం చేయడం కోసం ఒక చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక వేదవతి కనిపించకపోవడంతో నర్మద ప్రేమతో, ఏంటి ప్రేమ, మన అసలు పర్ఫార్మర్ ఇంకా రాలేదేంటి అని అంటే, ఏమో అక్క, పర్ఫామ్ చేయడానికి అత్తయ్య గారు ప్రిపేర్ అవుతున్నారేమో అని ప్రేమ అంటుంది. ఇక ఇంతలోనే వేదవతి అక్కడికి వస్తుంది. వేదవతి అక్కడికి రావడం చూసి నర్మదా, ప్రేమ ఇద్దరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక వల్లి కూడా ఇప్పుడు ఎలాగైనా అత్తయ్య గారు నర్మదా సాగర్లని హైదరాబాద్ పంపించడానికి మామయ్య గారిని ఒప్పిస్తుంది, మనం దాన్ని చెడగొట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి అయ్యో స్వామి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు ఏంటి బుజ్జమ్మ ఏమైంది అని అంటే, ఏమండి, మన పెద్దోడికి పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగి అంతా సవ్యంగా ఉంటే అన్నవరం వస్తానని మొక్కుకున్నాను, ఇప్పుడేమో తీరిక లేకపాయే అని అంటుంది. అప్పుడు రామరాజు అదేంటి బుజ్జమ్మ, నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి అనుకున్నావా, లేకపోతే మన కుటుంబం అంతా వస్తామని మొక్కుకున్నావా అని అంటుంది. అదేంటండి, ఒక్కదాన్ని వెళ్తానని ఎలా మొక్కుకుంటారు, మన కుటుంబం అంతా వస్తామని మొక్కుకున్నాను అని వేదవతి అంటుంది. అయితే సరే బుజ్జమ్మ, దీనికి ఎందుకు బాధపడుతున్నావు, ఏ రోజు వెళ్ళాలో నువ్వు డేట్ ఫిక్స్ చేయి, మనం అందరం కలిసి వెళ్దాం అని అంటుంది. అప్పుడే వేదవతి ఏ రోజేంటి, ఈ వారంలోనే వెళ్ళాలి అని నర్మదాకి సైగలు చేస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద ఏంటత్తయ్య ఈ వారంలోనా అని షాక్ అయినట్టు మాట్లాడుతుంది. నర్మద అలా మాట్లాడేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు ఏంటమ్మా, ఈ వారంలో అయితే నీకేదైనా ప్రాబ్లం ఉందా అని అంటాడు. అప్పుడు నర్మద ప్రాబ్లం అంటే ఏమీ లేదు మావయ్య గారు, మా ఆఫీస్ తరపున 2 రోజులు ట్రైనింగ్కి హైదరాబాద్ ట్రిప్కి వెళ్తున్నాం, అందుకే ఆ ట్రిప్కి హస్బెండ్స్ని కూడా తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పారు, అందుకే ఓ 2 రోజులు ఈ వారంలోనే నేను హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది, అలాంటప్పుడు అన్నవరం ఎలా వెళ్తాం చెప్పండి అని నర్మద అంటుంది. నర్మద అలా చెప్పగానే ఇక రామరాజు చూస్తూ ఉండిపోతాడు. వల్లికైతే అర్థమైపోతూ ఉంటుంది, ఓహో, ఇప్పుడు ఈ అత్తా కోడళ్ళు ఈ అన్నవరం నాటకం ఆడి హైదరాబాద్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనమాట, ఎలాగైనా నేను చెడగొట్టాలి అని వల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు ఏంటమ్మా, అంత తప్పకుండా హైదరాబాద్ ట్రిప్కు వెళ్ళాలా అని అంటే, అవును మామయ్య గారు, ఆఫీస్ తరపున చాలా ఇంపార్టెంట్ ట్రిప్, అందుకే 2 రోజులు పంపిస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వర్క్స్ ట్రైనింగ్ ఇస్తారు, ఖచ్చితంగా వెళ్ళాలి మామయ్య, తోడుగా సాగర్ కూడా రావాలి అని చెప్తూ ఉంటుంది. అది విని ఇక రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. రామరాజు ఆలోచిస్తూ ఉంటే నర్మద ఏంటి మావయ్య గారు, నేను సాగర్ హైదరాబాద్కి వెళ్ళడం మీకు ఇష్టం లేదా అని అంటుంది.
అప్పుడు వేదవతి, అదేంటి నర్మదా అలా అంటావేంటి, నీ జాబ్ పోతుంది అని చెప్తే మీ మామయ్య గారు మాత్రం ఎందుకు వద్దంటారు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని ఇక వేదవతి అంటుంది. అప్పుడే వల్లి, లేదత్తయ్య గారు, మామయ్య గారు ఖచ్చితంగా నర్మదా సాగర్లో హైదరాబాద్ వెళ్ళడానికి ఒప్పుకోరు అని అంటుంది. వల్లి అలా అనేసరికే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నర్మదా, ఏంటక్క ఏమంటున్నావు నువ్వు, మామయ్య గారు ఒప్పుకోరు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అంటుంది. అప్పుడు వల్లి, లేకపోతే ఏంటి నర్మదా, మొన్న పెళ్ళి అని చాలా రోజులు మిల్లు ఓపెన్ చేయలేదు, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మిల్లు ఓపెన్ చేశారు, మిల్లులో చాలా ఆర్డర్స్, చాలా పనులున్నాయని మామయ్య గారు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా. ఈ టైంలో మామయ్య గారికి సాయంగా ఉండే మరిది గారు నీతో హైదరాబాద్కి వస్తే ఇక్కడ మిల్లుని ఎవరు చూసుకుంటారు అని అంటుంది. వల్లి అలా మాట్లాడేసరికి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. వల్లి అన్న మాటలకి రామరాజు ఖచ్చితంగా నర్మదా సాగర్లని హైదరాబాద్కి పంపించడనే అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక వేదవతికి ప్రేమకైతే వల్లి మీద కోపం వస్తూ ఉంటుంది. నువ్వు ఆగు వల్లి, అసలు సమాధానం చెప్పాల్సింది మీ మామయ్య గారు, చెప్పండి, మీ నిర్ణయం మీదే ఆధారపడుతుంది. నర్మదా జాబ్ పోతుంది అంటే మీరు మాత్రం ఎందుకు వద్దంటారని నేను అనుకుంటున్నాను. చెప్పండి, మీ నిర్ణయం ఫైనల్, రేపు ఉదయమే బయలుదేరాలి అని చెప్పగానే రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వల్లి, నాకు తెలుసు మామయ్య గారు, మీరు ఖచ్చితంగా ఒప్పుకోరు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు, అమ్మ నర్మదా, రే నడిపోడా అని పిలవగానే ఇక నర్మదా సాగర్ ఒక్కసారిగా కంగారు పడిపోయి రామరాజు దగ్గరికి వెళ్తారు. ఇక రామరాజు, చూడండి, రేపు ఉదయాన్నే రెడీ అయ్యి మీరు ట్రిప్కి వెళ్ళండి అని చెప్తారు. అది విని అందరూ కూడా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వల్లి మాత్రం రామరాజు అన్న మాటలు విని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అదేంటి మామయ్య గారు, మరిది గారు హైదరాబాద్ వెళ్తే మీకు చాలా ఇబ్బంది అయిపోదు అని అంటుంది. అప్పుడు రామరాజు, పర్లేదమ్మా, ఒక 2 రోజులు నేను తిరుపతి మిల్లుని చూసుకుంటాం, నర్మదా జాబ్ పోతుంది అంటే ఎలా ఊరుకుంటాం, వాళ్ళని 2 రోజులే కదా వెళ్ళి రానివ్వండి, కావాలంటే రే డబ్బులు తీసుకెళ్ళండి అని ఇక రామరాజు చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక నర్మదా అయితే ఒక్కసారిగా వేదవతిని హాగ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్స్, మీరే నా మామయ్య గారిని ఒప్పించారు. నేను చెప్పానా, మీరు చెప్తే మామయ్య గారు కాదనడు అని, నేను చెప్పిందే నిజమైంది అని ఇక నర్మదా వేదవతిని ముద్దు చేస్తూ ఉంటుంది. ఇక వల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే ధీరజ్ ఒక చోట కూర్చొని గాలిలో వేళ్ళ మీద లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి ధీరజ్ని చూసి, ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటూ గాలిలో లెక్కలేస్తున్నావేంటి అని అంటుంది. అప్పుడు ధీరజ్, రా ప్రేమ, సరైన సమయానికి వచ్చావు, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అని ఇక ధీరజ్ 2 వేళ్ళని ప్రేమకి చూపించి, ఇందులో ఒక వేలు పట్టుకో అని అంటాడు. అప్పుడు ప్రేమ, ఎందుకురా సడన్గా ఈ వేళ్ళ ఆట ఏంటి అని అంటే, నేను చెప్పింది చెయ్యి ప్రేమ, ముందు ఏదో ఒక వేలు పట్టుకో అని అంటాడు. ఇక ప్రేమ ఒక ఏలుని పట్టుకోగానే, ఏంటే ఇది చాలా మిరాకిల్లా ఉంది, ఎప్పుడు కూడా నేను ఎడ్డమంటే నువ్వు తెడ్డమంటావు, ఇప్పుడేంటి మన ఇద్దరి నిర్ణయాలు ఒకేలాగా, నువ్వు నేను అనుకున్న వేలే పట్టుకున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమ, అసలు విషయం ఏంటో చెప్పరా అని అంటే, అప్పుడు ధీరజ్ చెప్తూ ఉంటాడు, నాకు 2 పార్ట్ టైం జాబులు వచ్చాయి, ఆ జాబ్లు ఏ దానికి వెళ్ళాలి, ఏ జాబ్ ఎంచుకోవాలో చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాను, కానీ 2 జాబులు కూడా చాలా మంచివే, ఆ 2 జాబులు నేను మెయింటైన్ చేసుకోగలిగితే చాలా హ్యాపీగా ఉండొచ్చు,
కానీ అది నా వల్ల అయ్యేలా లేదు. ఎందుకంటే వచ్చే నెల నుండి నాన్నకి 10,000 ఇస్తానని చెప్పాను. అంతేకాకుండా కాలేజ్లో ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ 2 పార్ట్ టైం జాబ్లు ఎలా చేయగలం అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ కూడా ధీరజ్ మాటలు చూసి, రే, ఏ విషయానికి నువ్వు ఎక్కువ కంగారు పడకు, ముందు నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు, పర్వాలేదు, కాస్త ఎక్కువ తక్కువ అయినా కూడా నీకు అనుకూలంగా ఉండే పార్ట్ టైం జాబ్నే ఎంచుకో అని ప్రేమ చెప్తూ ఉంటుంది. ధీరజ్ తన గురించి అంతర బాధ్యతగా ఆలోచించడం చూసి ప్రేమ అయితే ఇక ఫిదా అయిపోయి ధీరజ్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ధీరజ్ అలాగే ఆలోచించుకుంటూ నిద్రపోతాడు. ప్రేమ ధీరజ్కి దుప్పటి కప్పి ధీరజ్ వెంక ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక కాలేజ్కి టైం ఇవ్వడంతో ధీరజ్ ప్రేమ రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరుతూ ఉంటారు. ఇక ప్రేమ టిఫిన్ చేస్తుంది. ధీరజ్ మాత్రం హడావిడిలో టిఫిన్ చేయకుండానే కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అమ్మ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను అని చెప్పగానే అప్పుడు వేదవతి, రే, టిఫిన్ చేసి వెళ్ళడా చిన్నరా అని అంటుంది. అప్పుడు ధీరజ్, లేదమ్మా, టైం లేదు, నేను ఇంకో ఇంపార్టెంట్ వర్క్ చూసుకొని కాలేజ్కి వెళ్ళాలి అని ధీరజ్ ప్రేమని తీసుకొని కాలేజ్కి బయలుదేరుతారు. ఇక ప్రేమ, ధీరజ్, ఏంటి టిఫిన్ చేయకుండా అలా వచ్చేసావేంటి? లంచ్ వరకు టిఫిన్ చేయకుండా ఎలా ఉంటావు అని అంటుంది. అప్పుడు ధీరజ్, పర్వాలేదు ప్రేమ, నాకు ఇంపార్టెంట్ పని ఉందని చెప్పాను కదా, అది పార్ట్ టైం గురించి మాట్లాడుకోవడానికే ఈరోజు ఆ సేటు దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మళ్ళీ లేట్ అయితే కోపడతారు కదా, అందుకే నిన్ను కాలేజీలో దింపేసి నేను ఓ 1 అవర్ పాటు షాప్కి వెళ్ళొస్తాను అని ధీరజ్ చెప్తాడు. అప్పుడే ఎక్కడో ఓ చోట టిఫిన్ చేస్తానులే అని ధీరజ్ చెప్పగానే ప్రేమ, సరేరా, మర్చిపోకుండా టిఫిన్ చెయ్యి అని అంటుంది. ప్రేమని కాలేజీలో దింపేసి ధీరజ్ తను పార్ట్ టైం జాబ్ చేసే దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ సేట్తో అన్ని విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్ ఎప్పుడు వర్క్ వస్తాడు, ఎప్పుడు కాలేజ్కి వెళ్తాడు, మళ్ళీ ఎప్పటి వరకు వర్క్ చేయాలి, అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ అన్నీ ఓకే అయిన తర్వాత ధీరజ్, సరే సార్, ఈరోజు కాలేజ్ అయిపోయాక నేను వచ్చి పనిలో జాయిన్ అవుతాను, వస్తాను అని ధీరజ్ వస్తూ ఉంటాడు. బైక్పై తిరిగి కాలేజ్కి వస్తూ ఉంటే అప్పుడే ధీరజ్కి ఆకలిగా ఉంటుంది. ఉదయం టిఫిన్ కూడా చేయలేదు కదా, ఆకలిగా ఉంది, ఏదో ఒకటి టిఫిన్ చేసేసి వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో ఎక్కడ టిఫిన్ లేదేంటి అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అలా ధీరజ్ వెళ్తూ ఉంటే మరో పక్క వల్లి వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముకుంటూ రోడ్డు పక్కనే ఒక చోట టిఫిన్ బండిని పెట్టి అందరికీ టిఫిన్ అమ్ముతూ ఉంటాడు. అప్పుడే అక్కడ గుంపులుగా అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక ధీరజ్ అలా వెళ్తూ అక్కడ వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ, దోశ, వడ అని ఇక కూతలు వేస్తూ ఉంటే అది విని ధీరజ్ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఇక్కడ బండి మీద టిఫిన్ అమ్ముతున్నట్టున్నారు, బాగా ఆకలిగా ఉంది, త్వరగా ఎక్కడో ఓ చోట టిఫిన్ చేయాలి అని ధీరజ్ బైక్ని అక్కడే స్టాప్ చేసి ఇక ఆ బండి దగ్గరికి వస్తూ ఉంటాడు. వల్లి వాళ్ళ నాన్న మాత్రం ధీరజ్ని చూసుకోకుండానే అందరికీ టిఫిన్ అమ్ముకుంటూ ఉంటాడు. ధీరజ్ అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి, నాకు ఓ ప్లేట్ ఇడ్లీ పెట్టండి అని చెప్పి అతని వైపు చూసేసరికి అక్కడ వల్లి వాళ్ళ నాన్న ఉంటాడు. అతన్ని చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, మామయ్య గారు, మీరేంటండి ఇక్కడ ఇలా టిఫిన్ అమ్ముకుంటున్నారు అని ధీరజ్ అంటాడు. ధీరజ్ అక్కడికి రావడం చూసి ఇక వల్లి వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయ్య బాబోయ్, ఇదేంటి, ఈ అబ్బాయి నన్ను చూసేసినట్టున్నాడు, నన్ను గుర్తుపట్టేసినట్టున్నాడు, ఇప్పుడు ఏంటి చేయాలి అని కంగారు పడుతూ
బిత్తర మొహం వేసి చూస్తూ ఉంటాడు. ఇక ధీరజ్, మామయ్య గారు మిమ్మల్నేనండి అడిగేది. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, మీరేంటి ఇలా ఇడ్లీ అమ్ముకుంటున్నారు అని ధీరజ్ అంటాడు. ఇక అతను, చూడు బాబు, నేను 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 మీరు అనుకుంటున్నట్టు నేను బిజినెస్ మ్యాన్ కాదు, నేను టిఫిన్ అమ్ముకునే అతన్నే. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అని ఇక ధీరజ్ని అంటాడు. అది విని ధీరజ్, లేదు మామయ్య గారు, నాకు బాగా గుర్తు. మీ గొంతు, మీ మనిషి, మీ పొట్ట, మీ బట్ట నాకు అన్నీ గుర్తే ఉన్నాయి. మీరు మా వదిన వల్ల నాన్నగారే. చెప్పండి, మీరేంటి ఇక్కడ ఇలా టిఫిన్ అమ్ముకోవడం ఏంటి అని ధీరజ్ నిలదీస్తాడు. అది విని ఇక అతనైతే ఒక్కసారిగా కంగారు పడిపోతూ, ఇదేంటి, ఈ కుర్రాడు నన్ను వదిలేలా లేడు. ఇప్పుడు నా గురించి అందరికీ తెలిసిపోతుంది, నా కూతురు జీవితం అన్యాయమైపోతుంది. వసే భాగ్యం, నేను చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూడు నిజం బయటపడే రోజు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ధీరజ్, చెప్పండి అసలేంటిదంతా? ముందు నుండి మిమ్మల్ని, మీ ఆవిడని, మీ ఇంట్లో వాళ్ళందరినీ చూస్తే నాకు అనుమానంగానే ఉంది. నా అనుమానం ఇప్పుడిప్పుడే బలపడుతుంది. చెప్పండి, మీరు ఇలా ఇడ్లీ అమ్ముకోవడం ఏంటి అని ధీరజ్ నిలదీస్తూ ఉంటాడు. ఇక చేసేదేం లేక అన్ని విషయాలు కూడా ధీరజ్తో చెప్తూ ఉంటాడు వల్లి వాళ్ళ నాన్న. బాబు బాబు మమ్మల్ని క్షమించు బాబు, మేము మీ దగ్గర ఒక పెద్ద నిజాన్ని దాచాము అని అంటాడు. అది విని ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజాన్ని దాచాడా? ఏంటా నిజం, చెప్పండి అని గట్టిగా నిలదీస్తాడు. అప్పుడు అతను, బాబు అదే బాబు, మేము డబ్బున్న వాళ్ళమని, మాకు ఆస్తులున్నాయని, అదంతా వట్టి అబద్ధం. మాకు డబ్బు ఆస్తులు ఏవీ లేవు. మేము అబద్ధం చెప్పి మా అమ్మాయిని మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేశాము అని చెప్పగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అబద్ధం కాదు, మీరు మోసం చేశారు. మా నాన్నని, మా అన్నయ్యని, మా కుటుంబాన్ని మీరు చాలా పెద్ద మోసం చేశారు. అయినా మా నాన్న మీకు డబ్బు మనిషిలా కనిపించాడా? మా నాన్న డబ్బు కాదు, గుణాన్ని చూస్తాడు. మీకు నిజంగా డబ్బు లేకపోయినా కూడా మా నాన్న వదిన్ని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేసేవాడు. కానీ మీరు ఇంతలా మోసం చేస్తారా అని ధీరజ్ అంటూ ఉంటే ఇక అతను, బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇప్పుడు ఈ నిజం అందరికీ చెప్పొద్దు. అలా చెప్తే నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది. మీ అన్నయ్య నా కూతుర్ని వదిలేస్తాడు అని చెప్తాడు. ఇక అప్పుడు ధీరజ్, ఏంటి మా అన్నయ్య మీకు ఎలా కనిపిస్తున్నాడు? మా అన్నయ్య చాలా మంచివాడు. మీకు డబ్బు లేదని తన భార్యని వదిలేసుకుంటాడు అనుకుంటున్నారా? అలాగని మీరు చేసిన మోసాన్ని నాకు తెలిసినా కూడా మా నాన్నకి, మా అన్నయ్యకి చెప్పకుండా ఉంటే నేను ఇంకా పెద్ద మోసం చేసిన వాడిని అవుతాను. ఇప్పుడే ఈ నిజం అందరికీ తెలియాలి, పదండి అని గల్లా పట్టుకొని ఇక ఇంటికి లాక్కెళ్తూ ఉంటాడు ధీరజ్. ఇక వల్లి వాళ్ళ నాన్న మాత్రం, వద్దు బాబు అని బ్రతిమలాడుతున్నా కూడా ధీరజ్ వినిపించుకోకుండా ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇక అతన్ని హాల్లోకి తీసుకెళ్ళి, అమ్మ, నాన్న, వదిన అందరూ రండి అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ పిలుపు విని అందరూ కూడా హాల్లోకి వచ్చి చూస్తారు. ఇక హాల్లోకి వచ్చి చూసేసరికి అక్కడ వల్లి వాళ్ళ నాన్న అతని అవతారం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వల్లి అయితే, ఇదేంటి నాన్న అవతారం ఇలా ఉంది అంటే, నాన్న రోడ్డు పక్కన టిఫిన్ అమ్ముకుంటూ మా మరిది గారికి దొరికిపోయినట్టున్నారు అని కంగారు పడుతూ ఉంటుంది. రామరాజు, వేదవతి కూడా అతన్ని చూసి షాక్ అయిపోతారు. బావగారు మీరేంటి మీ అవతారం ఏంటి, ఇలా ఉన్నారేంటి అని అంటాడు. ఇక వేదవతి కూడా, అవునన్నయ్య గారు, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఎప్పుడు సూటు బూటు వేసుకుని హుందాగా ఉండేవారు. ఇప్పుడేంటి ఎక్కడో రోడ్డు పక్కన టిఫిన్ అమ్ముకునే అవతారంలో ఉన్నారు అని అంటుంది.
అప్పుడు ధీరజ్, అమ్మ అసలు వాళ్ళ పనే అది, వాళ్ళు అదే చేసుకొని బ్రతికేవాళ్ళు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వల్లి తెలిసిపోయింది, అంతా తెలిసిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక రామరాజు, రే చిన్నడా ఏమంటున్నావురా నువ్వు, ఆయన టిఫిన్ అమ్ముకోవడం ఏంటి అది అంటాడు. అప్పుడు ధీరజ్, అవును నాన్న, వీళ్ళు నిన్ను అన్నయ్యని మనల్ని అందరినీ మోసం చేశారు. వల్లి వదినని మన ఇంటికి కోడల్ని చేయడం కోసం వీళ్ళకి డబ్బున్నట్టు ఆస్తులున్నట్లు బిల్డప్ ఇచ్చి మనల్ని మోసం చేశారు అని ధీరజ్ చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ధీరజ్, చెప్పు అసలు నిజమేంటో మా నాన్న దగ్గర ఒప్పుకో అని చెప్పగానే వల్లి వాళ్ళ నాన్న అసలు విషయం మొత్తం కూడా రామరాజు వేదవతికి చంద్రకి చెప్తూ ఉంటాడు. ఇక వల్లిని చంద్రకిచ్చి పెళ్లి చేయడం కోసమే ఇంత నాటకం ఆడామని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వల్లి కూడా కంగారు పడిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం మరి రామరాజు చందు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.